నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వార్త వింటే మీ కాళ్ళ కింద భూమి కదులుతుంది. ఒక సామాన్యుడు మోసపోతే అవగాహన లేదనుకోవచ్చు, కానీ దేశాన్నే ఉర్రూతలూగించిన మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ కుటుంబమే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ చిట్కాల పేరుతో ఏకంగా 2,58,00,000 రూపాయలను సైబర్ దొంగలు కొట్టేశారు. అసలు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏం జరిగింది? దినేష్ సింగ్ అనే వ్యక్తి ఎలా మాయ చేశాడు? ఈ మోసం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠమేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే వివి లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళకు 2025 నవంబర్ లో ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అనే పాత మంత్రమే ఇక్కడ కూడా పనిచేసింది. ఆమెకు ట్రెండింగ్స్ పై పెద్దగా అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సృష్టించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే గ్రూప్ లో తన భర్త నెంబర్ ను యాడ్ చేయించారు. అక్కడ ఎంట్రీ ఇచ్చాడు అసలు విలన్. దినేష్ సింగ్ తాను ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్ నని, అమెరికాలో పిహెచ్డి చేశానని, ఒక గొప్ప పుస్తకం రాస్తున్నానని బిల్డప్ ఇచ్చాడు. నమ్మించడానికి ప్రియసఖి అనే మరో కిలాడితో పాజిటివ్ కామెంట్స్ పెట్టించాడు. 500% లాభాలు వస్తాయంటూ ఫేక్ స్క్రీన్ షాట్లతో నమ్మబలికారు. కేవలం 2 వారాల వ్యవధిలో, అంటే జనవరి 5 నుంచి 19 మధ్యలో ఊర్మిళ విడతల వారీగా 2.58 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది. కానీ చివరికి జరిగిందేంటి? ఇంకా డబ్బులు అడుగుతుండటంతో అనుమానం వచ్చి ఆమె లక్ష్మీనారాయణకు చెప్పారు. వారు పోలీసులను ఆశ్రయించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోలీసులు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసే లోపే ఆ కేటుగాళ్లు ఆ సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి విదేశాలకు తరలించేశారు. అకౌంట్ లో ₹1 కూడా మిగిలేదు. చూసారా, ఒక ఐపీఎస్ అధికారి కుటుంబం దగ్గరే ఇంత పక్కాగా స్కెచ్ వేశారంటే ఈ నేరగాళ్లు ఎంతటి ప్రొఫెషనల్సో అర్థం చేసుకోండి. మిత్రులారా, ఈ ఘటన మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక. సైబర్ నేరగాళ్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే 5 సూత్రాలు గుర్తుంచుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు నమ్మకండి. అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ గ్రూపుల్లో యాడ్ చేస్తే వెంటనే లెఫ్ట్ అయిపోయండి. గుర్తింపు లేని ఏ గ్రూప్ లోని పెట్టుబడులు పెట్టకండి. 500% లాభం, వారంలో డబ్బులని ఎవరైనా చెబితే 100% మోసమని ఫిక్స్ అయిపోండి. స్టాక్ మార్కెట్ లో అద్భుతాలు జరగవు, కేవలం విశ్లేషణ మాత్రమే ఉంటుంది. ఐఐటి గ్రాడ్యుయేట్ అని, పిహెచ్డి అని చెప్పే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లను నమ్మకండి. వారి మాటల్లోని మాయాజాలాన్ని గమనించండి. మీ డబ్బును గుర్తు తెలియని వ్యక్తుల వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లోకి పంపకండి. కేవలం రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్స్ ద్వారానే లావాదేవీలు జరపండి. ఒకవేళ మీరు మోసపోతే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా 1930 నెంబర్ కి కాల్ చేయండి, లేదా cybercrime.gov.in ను ఫిర్యాదు చేయండి. మొదటి 2 గంటలు చాలా కీలకం. పెద్ద చదువులు చదివిన వారే కాదు, పెద్ద హోదాలో ఉన్న కుటుంబాలు కూడా ఈ మాయలో పడుతున్నాయి. మీ కష్టార్జితాన్ని ఎవరికో ధారపోయకండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ ఒకరి జీవిత కాలపు పొదుపును కాపాడవచ్చు. మరిన్ని సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. జై హింద్.